భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సమాచార రంగంలో కొత్త విప్లవానికి సిద్ధమైంది. షార్ నుంచి జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా జిశాట్-6 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ సాయంత్రం 4:52 ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులోని ఎస్ బ్యాండ్ ద్వారా సమాచార రంగంలో ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ మరో అరుదైన ప్రయోగానికి వేదిక కాబోతోంది. సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడే జిశాట్-6 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సాయంత్రం 4:52 నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని దాటినట్లేనని భావిస్తున్నారు. భారత్ ఇప్పటివరకు 24 సమాచార ఉపగ్రహాల్ని కక్షలోకి పంపింది. గురువారం పంపనున్న జిశాట్-6 ఉపగ్రహం 25వది. ఇస్రో తయారీలో 12వ ఉపగ్రహం. ఇప్పటి వరకు 5 ప్రయోగాలు జరగగా ఇది 6వది. 2001, 2003, 2004, 2007, 2014లో ఎస్ఎల్వి ప్రయోగాలు జరిగాయి. వీటి ద్వారా జిశాట్ ఉపగ్రహాలను పంపారు. ప్రస్తుతం పంపే జిశాట్-6 ఉపగ్రహం ద్వారా అత్యంత తొందరగా సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇందులో 6 డయామీటర్ల యాంటీనాను అమర్చారు. ఇది భారతదేశాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని 5 పుంజాలతో సేవలు అందించనుంది. జిఎస్ఎల్వి D6 ద్వారా ప్రయోగించే జిశాట్-D6 ఉపగ్రహం అంతరిక్షంలో 12 ఏళ్లు పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది. జిశాట్-6 ఉపగ్రహం డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో 5 సి-బ్యాండ్, ఎస్-బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, మరో 5 ఎస్-బ్యాండ్, సి-బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. మొత్తం 10 ట్రాన్స్పాండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ 10 ట్రాన్స్పాండర్లతో సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఇస్రో భావిస్తోంది. జిఎస్ఎల్వి D6 ప్రయోగం సందర్భంగా షార్ వద్ద పారామిలిటరీ దళాలతో బందోబస్తు పెంచారు. సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ దళాలను మోహరించారు. సముద్రం వైపు నిఘా పెంచారు. తనిఖీలు ముమ్మరం చేశారు.